ఈరోజు సుమారు 2 కోట్లతో ఇక్కడ 10 మీటర్స్ వైడ్ మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కి ఏదైతే వరద నీరు వెళ్ళడానికి ఉన్నటువంటి గడ్డలో నిర్మాణం చేపట్టడం జరుగుతుందండి. రాబోయే రోజుల్లో ఇంకను స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు తెలిసి ఈ సంవత్సరం కాలంలో జీవీఎంసీ నుంచి యావరేజ్ గా 100 కోట్లు అంటే యావరేజ్ గా 5 కోట్లు ఒక్కొక్క వార్డులో 20 వార్డులు తీసుకుంటే 100 కోట్లు కేవలం అభివృద్ధి వర్క్లే మేము చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ కి 14,040 కోట్లు తీసుకొచ్చి అది పరిరక్షించగలిగాం. అలాగే ఇంకనూ జీవో తీసుకొచ్చి ల్యాండ్ రెగ్యులైజేషన్ కోసం జీవో నంబర్ 30 తీసుకొచ్చాం. జీవో నంబర్ 45 గాజువాక భూములు తేవడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి ల్యాండ్ ఇష్యూస్ కూడా లేకుండా ప్రభుత్వంతో ఉండకంట అందరికీ పట్టాలు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి కొంతమంది ఇంకా ప్రైవేటైజేషన్ అని ఊగిసలాడుతున్నారు. అలాగే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి 14,000 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్రైవేటైజేషన్ అంటే రాజకీయ నిరుద్యోగులకి ఇదొక బతకడానికి ఒక వేదికగా తయారైపోయింది. ఎప్పుడైనా ఒక కంపెనీ లాభాల్లో నడిస్తే ముందుకు తీసుకెళ్తారు, అది గమనించాలి. ప్లాంట్ 55% కెపాసిటీ మీద రన్ అవుతేనే అంటే సుమారు 4.2 మిలియన్ టన్నులు సంవత్సరానికి దిగుబడి వస్తే తప్ప అది బ్రేక్ ఈవెన్ కి రాదు. ఇది అందరూ గమనించాలంటే 55% కెపాసిటీ మీద ఎప్పుడు రన్ అవ్వాలి ప్లాంట్. అటువైపు దృష్టి సారించండి. ప్రైవేటైజేషన్ కాకుండా మేము చూస్తాం ఖచ్చితంగా. ఈరోజు డబ్బులు అందుకే తీసుకొచ్చాం కనుక మా రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ఇష్యూని చేసుకొని బతకాలని ఒక ఆలోచన పెట్టుకోవద్దు. ఆ ప్లాంట్ ని ఏ విధంగా లాభంలోకి తేవాలని ఒక ఆలోచన చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాదు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇది రెండో దఫా మేము కాపాడడం. గతంలో కాపాడడం, ఇప్పుడు కాపాడాం. అయితే కొంతమంది నిర్వాసిత సోదరుల్ని తొలగిస్తున్నారనే ఒక ఇది ఉంది. నిర్వాసిత సోదరులు అందరికీ కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ రీఇన్స్టేట్ చేసేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నిర్వాసిత కుటుంబ సభ్యులు కొంతమంది తొలగించారు, వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మనం ప్లాంట్ ని ఎప్పుడు కూడా 100% 100% కెపాసిటీ మీద రన్ చేయాలి. ఈరోజు సుమారు ఫస్ట్ టైం 10 సంవత్సరాల్లో 3 బ్లాస్ట్ ఫర్నెస్లు స్టార్ట్ అయ్యి 85-90% కెపాసిటీ మీద రన్ అవుతుంది. ఇది చరిత్ర స్టీల్ ప్లాంట్ దాంట్లో. ఈ కెపాసిటీ మీద మీరు రన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇంకా పూర్తి సామర్థ్యానికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది యాజమాన్యం మీద, కార్మికుల మీద ఉందని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వ పరంగా మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే సోదరులారా, ఇంకనూ మేము డెవలప్మెంట్ వర్క్ చేసుకెళ్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజల యొక్క మన్నలు గెలుచుకునే విధంగా పాలన సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు సుమారుగా 2 కోట్ల రూపాయలు వ్యయంతో విఆర్సిసి డ్రైన్, స్టార్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేయడానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలోనే ఇదే వార్డుకి సంబంధించి నడుపూరు గెడ్డ గాని, లేదంటే భరతనగర్ ఉన్న గెడ్డ గాని దాన్ని కూడా శంకుస్థాపన ఎమ్మెల్యే గారిని తీసుకుని శంకుస్థాపన చేయడం, అది ఈరోజు గోపాల్ రెడ్డి నగర్లో ఈ కార్యక్రమం చేయడం. అదేవిధంగా నెక్స్ట్ రిక్షాకోణంలో కూడా 2.5 కోట్లు కూడా అది కూడా శాంక్షన్ అయింది. అది త్వరలోనే టెంట్లు పిలిపించి దాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే స్టార్ వాటర్ డ్రైనర్స్ ఉన్నాయో అన్ని కూడా ఎమ్మెల్యే గారు ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, తక్షణమే మనం పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం. తద్వారాగా అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత దబదపాలుగా కొంతంటే ఒకే వార్డుకి ఎక్కువ అమౌంట్ పెడుతుంటే ఇక్కడ పబ్లిక్ ఉన్న వార్డు కార్పొరేట్ కూడా గొడవ పెడుతున్నారు కాబట్టి కొంత ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొంత అలాగా పెట్టి పూర్తి స్థాయిలో ఆ గడ్డ అధునాతనంగా నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేయడం జరుగుతుంది. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ప్రధానంగా డ్రైన్ కానీ, రోడ్లు కానీ ఏ అవసరం ఉన్నా అవి కూడా మనం చేయడం జరుగుతుంది. నిన్న చిన్న అనుకోని సంఘటన మన శనివారం నాడు ఇక్కడ షాపులు తొలగించినప్పుడు చిన్న గొడవ జరగడం జరిగింది. ఏదైతే మనం డ్రైన్ నిర్మాణం చేస్తున్నామో డ్రైన్ నిర్మాణం చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు వస్తాయి, అవి తీసి
డ్రైన్ నిర్మాణం చేసిన తర్వాత మనం ఎంతైతే సైట్ మిగులుతుందో దానికి సంబంధించి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం పూర్తిసారి వాళ్ళకి మనం ఉపాధి చూపించిన బాధ్యత ఉంది. ఆ డ్రైన్ నిర్మాణం చేసిన తర్వాత షాపులు జీవీఎంసీ ద్వారా కట్టించి వాళ్ళకి ఇద్దని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అది ఏదైతే ఎమ్మెల్యే చెప్పారో దాని ప్రకారంగా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే దాని ఎట్టి పరిస్థితులు మనం షాపు నిర్మాణం చేపించి వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికి ఇచ్చి, ఎవరైతే నిరాశలు అయ్యారో నిన్న అనుకోకుండా ఒక బండి మీద పడిపోయింది ఆ గోడ వచ్చి, అది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పేదవాడు ఏదో చిన్న వ్యాపారం చేసుకోవడానికి బండి మీద తెచ్చుకోవడానికి చేసుకున్న ప్లాన్ లో అది పడిపోయి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో అలాంటివి కూడా జరగకుండా అధికారులు కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళు నోటీస్ ఇప్పించి తద్వారా తక్షణమే తీపరిస్తే బాగుంటుంది తప్ప సడన్ గా వచ్చి వాళ్ళు చెప్పా చేయకుండా చేయడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. దాని రాబోయే రోజు అలా జరగకుండా చెయ్యాలి. అదే కాకుండా ఏదైతే ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఇప్పుడు ఎమ్మెల్యే 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. ఇటు స్టీల్ ప్లాంట్ సమస్య కానీ ఇంకోటి కానీ ఈ రోజు స్టీల్ ప్లాంట్ సుమారుగా 1,400 కోట్ల రూపాయలు ఈ రోజు 14,000 కోట్ల రూపాయలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఎమ్మెల్యే గారు అటు కేంద్రంతో పోరాడి ఇటు ఎంపీ గారి సహకారంతో తీసేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ ఎమ్మెల్యే గారు తాకట్టు పెట్టేసారని చెప్పే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ స్టీల్ ప్లాంట్ ఈరోజు నిలబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. కొన్ని ఏదైనా మాట్లాడినా మనం కూడా వాళ్ళకి కౌంటర్ ఇచ్చి ఈ విధంగా స్టీల్ ప్లాంట్ వల్ల పల్లా శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం బాగుపడుతుంది. స్టీల్ ప్లాంట్ లో ప్రతి కార్మికుడు రేపు రాబోయే రోజుల్లో ఆర్ కార్డు ఉన్న సుమారు 18,000 మంది ఇంకా ఉన్న 8,000 మంది ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు కావాలి. ఏ విధంగా స్టీల్ ప్లాంట్ నిలబడితే తప్ప వాళ్ళకి ఉద్యోగం వస్తే తప్ప ఏది మామూలుగా కూర్చుంటే రావు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ రోజు స్టీల్ ప్లాంట్ మూసే పరిస్థితి వచ్చింది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఆయన సాయశక్తులు పూర్తి చేసి అందరికీ న్యాయం చేసేట్టుగా ఆయన కూడా ప్రతి నిర్ణయం ప్రతిసారి కూడా ఢిల్లీకి వెళ్ళి అటు కేంద్ర మంత్రితో కానీ ఇటు ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో పూర్తి చేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను.